ఓకే. మరి 24 ఇయర్స్ అంటున్నావు. నీ మ్యారేజ్ ప్లానింగ్స్ ఇప్పుడైతే అట్లా ఏం లేదు. ఎందుకంటే నాకు ఒక వైఫ్ వచ్చినాక కూడా మా మమ్మీ నాకు మధ్యలో దూరం పెరగచ్చు. నేను అనేది ఒక లైఫ్లో సెటిల్ కావాలి. సెటిల్ అయినాక అప్పుడు చేసుకుందామని ఆగిన. ఓకే. మరి స్టడీ ఏమో ఆపేసావు. ఫైనాన్షియల్గా ఎలా సెటిల్ అవుదామని, ఏం చేద్దామని? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, ఏం జాబ్? గ్రాఫిక్ డిజైనర్. ఓకే. ఓకేనా? మంచిగా. ఓకే. ఇంకా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాను కాబట్టి సైడ్ ఇన్కమ్ వస్తుంది. బట్ ఇప్పుడైతే ఓకే, బాగున్నాను. ఈ రీల్స్ ఏంటి, కరెక్ట్గా డాడీ లేనప్పటి నుంచే స్టార్ట్ చేసావా? లేదు, అసలు డాడీ ఎక్స్పైర్ అయిపోయినాక 3-4 months తర్వాత అచ్యుత్ నాను అని ఒక అన్న ఉంటాడు, అన్న ఇన్ఫ్లుయెన్సర్. అన్న అప్పుడు నాకు ఫోన్ కూడా లేకుంటుండే, అంటే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుండే. అన్న ఫోన్లో ఇట్లా ట్రై చేయని ఒక నార్మల్ ఒక డైలాగ్ కొట్టించిండు. ఫస్ట్ టైం ఆ డైలాగ్ పెట్టోడికే 3-4 lakhs వెళ్ళిపోయింది. ఏ డైలాగ్ అది? నా ముందు ఎవరైనా నాన్న అని పిలిస్తే నా గుండె అయిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పిలవడానికి నువ్వు నాతో లేవు కదా నాన్న. ఓకే. ఆ డైలాగ్ కొడితే ఫస్ట్ డే 2 lakhs వెళ్ళిపోయింది. సెకండ్ డే చూసేవారికి 6 days చూసేవారికి 1 million దాటిపోయింది. అంటే ఇన్స్టాలో ఫాదర్ కంటెంట్ ఎవరు చేయలేరు, ఎప్పటికి నేనే స్టార్ట్ చేశాను కదా. తర్వాత అన్న ఇట్లా ముందు పడి నువ్వు ఇట్లా ఫోన్ కొనుక్కో అది అని ఫోన్ కొనుక్కోమని చెప్తే నేను ఐఫోన్ తీసుకొని ఇట్లా రీల్స్ స్టార్ట్ చేసిన.